భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 13 శ్లోక. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో భగవత్ ప్రాప్తి కలగటానికి ఆ మార్గాలు అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అన్నట్టుగా ఉపాయం ఏవైతే 4 ఉన్నాయో అభ్యాసం ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, కర్మాల ద్వారా కానీ ఏదని చేసినా సరే ఆ భగవత్ ప్రాప్తియే లభిస్తుంది. అయితే ఒకటి కన్నా ఒకటి శ్రేష్టమైనది. అయితే ఇవన్నీ చెయ్యాలి అన్నా సరే ఏ లక్షణాలు భక్తుల్లో ఉంటే ఆ భగవత్ ప్రాప్తి సులభం అవుతుందో చెప్తున్నాడు. లక్షణాన్ని పెంచుకోవాలి. కొని తెచ్చుకోలేవు. ఇవి నువ్వు అభ్యాసం ద్వారానో, జ్ఞానం ద్వారానో, ధ్యానం ద్వారానో, కర్మల ద్వారానో ఆ లక్షణాలన్నవి నువ్వు వృద్ధి చేసుకుంటూ ఉంటావు. అందుకే ఇక్కడ విశేషంగా ఆ లక్షణాల గురించి చెప్తున్నాడు. అద్వేష్ట. అద్వేష్ట అంటే ద్వేషభావము కలిగి ఉండకుండా ఉండటం. ద్వేషభావం. ద్వేషం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి రాగద్వేషం అంట. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది. ఒకటి ఇష్టం ఉందంటే ఇంకొకటి ఇష్టం లేదని అర్థం. ఈ ద్వేషం లేకుండా ఉండాలి. పైగా ఈ ద్వేషం లేకుండా దేని పట్ల ద్వేషం లేకుండా ఉండాలి? 1,00,000 ఉన్నాయి. దీని పట్ల ద్వేషం లేకుండా దాని పట్ల ద్వేషం లేకుండా అన్నట్టుగా ఏమన్నా చెప్తున్నాడా? ఈ అద్వేష్ట అన్నది సర్వభూతానాం పట్ల. సర్వభూతానాం అంటే సకల ప్రాణుల యొక్క సముదాయం. ఈ ప్రాణి ఆ ప్రాణి, ఈ జీవి ఆ జీవి అని చెప్పట్లే. సకలము, సర్వము. ఆ భూత ఏవైతే ఉన్నాయో ఆ గణములన్నీ కలుపుకుని సకల ప్రాణుల పట్ల కూడా ద్వేషభావం లేకుండా. ఎందుకు ద్వేషభావం లేకుండా ఉండాలి? చరాచర జీవరాశిలో సృష్టి మొత్తంలో ఉన్నవన్నీ కూడా పరమాత్మ వల్లే ఉద్భవించినాయి. ఆ పరమాత్మ అందులో ఉన్నాడు కాబట్టి అవి జీవించి ఉన్నాయి. అంటే నువ్వు ద్వేషం దేని మీద చూపించట్లేదు? పరమాత్మ మీద చూపించట్లేదు. ఇవన్నీ పరమాత్మ స్వరూపాలన్న భావనతో ఉన్న కారణంగా అప్పుడు ఆ ద్వేషం లేకుండా ఈ సర్వభూతాల పట్ల నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతున్నావో, ద్వేషం లేని కారణంగా ఏమవుతుంది? మైత్రః అంటే స్వార్థం లేకుండా ఉంటావు కాబట్టి అందరితో, ద్వేషం లేకుండా ఉన్నావు కాబట్టి ఆ స్నేహం ఉంటుంది. నిస్వార్థంగా ఉంటావు, స్వార్థరహితంగా ఉంటావు. ఆ ప్రేమ అందరి పట్ల సమభావ స్థితిలో ఉంటుంది. ఇది ఎక్కువ అది తక్కువ కాకుండా ఉంటావు. ఈ స్నేహమే కాకుండా కరుణ ఏవచ్చ అంటే కరుణ కూడా ఉంటుంది. జాలి, దయ అన్నవి మనకి బాగా నచ్చిన వాళ్ళ మీద కనిపిస్తాయి. మనకి ఇష్టం లేని వాళ్ళ ఇంకా ద్వేషం కనిపిస్తుంది. ఇక్కడ ద్వేషమే లేకుండా ఉండాలి. సర్వ జీవరాశుల పట్ల కూడా స్నేహంగా ఉండాలి. పైగా కరుణ అన్నది నాకు బాధ వస్తే బాధ, నీకు బాధ వస్తే బాధే కాదంటం కాకుండా ఆ బాధను మనం వాళ్ళకు వచ్చినంత మనకి రాదు. ఎవరికైతే బాధ కలిగి ఉందో ఆ తీవ్రత వాళ్ళకే ఉంటుంది. కాకపోతే అది నాకు అంతలా తీవ్రత లేకపోయినా దాన్ని అర్థం చేసుకోవటం కరుణ అంటారు. జాలి, దయ అన్నవి మనకి కొంచెం జరిగినా సరే మహాపర్వతం మన మీదే ఉన్నట్టుగా తతిమాయన్నీ అన్నీ సుఖంగా ఉన్నాయి, బాధ నాకే వచ్చింది అన్నట్టుగా కాకుండా అంటే దయ అన్నది సర్వజీవుల పట్ల ఉండాలి. బాధ నాదే కాదు, ఎవరి బాధన్నా బాధే అన్నది నువ్వు పరిగణించటం ఎప్పుడైతే వస్తుందో, ఈ అన్ని లక్షణాలు ఉంటేనే ఈ భక్తి మార్గంలో నువ్వు సునాయాసంగా ఆ ప్రయాణం అన్నది కొనసాగించగలవు. ఇవన్నీ ఉండటమే కాకుండా నిర్మము అంటే మమత రహితంగా ఉండాలి. ఏవైతే మనకి అరిషడ్వర్గాలు అన్నారు. ఈ అరిషడ్వర్గాలు ఏమున్నాయంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. ఈ మోహం ఆ మమత లేకుండా ఉండాలి. ఈ మమత లేకుండా ఉండాలి, మమతారాహిత్యంగా ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ ద్వేషం లేకుండా ఉండాలన్నాడు, స్నేహంగా ఉండాలన్నాడు, దయ చూపించాలన్నాడు, పైగా మమత లేకుండా. ఇప్పుడు ప్రేమ చూపించినప్పుడు ఏమవుతుందంటే ఒక వస్తువు పట్ల కూడా నాకు ఆ వస్తువు ఇష్టం ఉన్నప్పుడు కాలక్రమంలో ఏమైపోతుంది, దాని మీద ఎంత ఇష్టం అయిపోతుందంటే నేను రోజు పొద్దున్నే లేచి దాన్ని చూస్తున్నాను. అది చూడకపోతే ఎలా? దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ పెట్టినా నేను ఒప్పుకోను, దాన్ని మళ్ళీ ఇంకెవరైనా ముట్టుకున్నా నేను ఒప్పుకోను. ఈ రాగం ఏమైపోతుంది మళ్ళీ
మళ్ళీ ఇంకో వికారాన్ని తీసుకొస్తుంది. అంటే ఇన్ని లక్షణాలు ఉంటూ కూడా వికార రహితంగా నువ్వు ఉండాలి. అప్పుడే మమత అన్నది అందుకే తీసేశాడు. అంటే మిత్రత్వంతో ఉండాలి, దయా చూపించాలి, అలాగే ద్వేషం లేకుండా సర్వప్రాణుల పట్ల ఉంటూ కూడా మళ్ళీ మమత లేకుండా ఉండాలి. ఈ మమత లేకుండా కూడా ఉండి మళ్ళీ ఎలా ఉండాలి? నిరహంకార, అహంకార రహితంగా ఉండాలి. కొన్ని నేను కొన్ని చేశాను, కొన్ని నేను ఇచ్చాను, కొన్ని నా వల్ల కొంతమంది లాభం పొందారంటే మనకి తెలియకుండానే అహంకారం వస్తుంది. నేను చేశాను కాబట్టి నీకు అది దక్కింది, నేను ఇచ్చాను కాబట్టి నీకు అది ఉంది, నేను ఇవ్వకపోతే ఏం చేసేవాడివి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ అహంకారం వచ్చింది. ఇన్ని లక్షణాలు పెట్టుకుని మళ్ళీ ఇటువంటి వికారాల భరితమైన ఈ లక్షణాలు లేకుండా కూడా ఉండగలగటము. ఉండవలసినవి ఏంటి అంటే స్నేహభావము, దయ అందరి పట్ల ఉండాలి, ద్వేషం ఉండకూడదు, మమత ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మళ్ళీ ఈ అహంకారం అన్నది గుణమయంగా చెప్తారు. సాత్విక అహంకారం ఉంటుంది, రజో అహంకారం ఉంటుంది, తామస అహంకారం ఉంటుంది. ఏది ఉండకుండా ఉండాలి. ఇలా ఉంటూ సమదుఃఖ సుఖక్షమి, సమ అంటే సమభావనతో. దేన్ని సమభావంతో చూస్తావు? సమత్వ బుద్ధి దేని పట్ల ఉండాలి? దుఃఖ సుఖ అంటే దుఃఖం కలిగినా సుఖం కలిగినా ఒకే రకంగా తీసుకోవాలి. కష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా ఒకే రకంగా సుఖాన్ని తీసుకున్నట్టుగా, నన్ను పొగిడితే నేను తీసుకున్నట్టుగా నన్ను ఎవరైనా తిడితే నేను తీసుకుంటానా? తీసుకోలేను. కానీ తీసుకోవాలి. పొగిడినా తిట్టినా నీకు కాదన్నట్టుగా వదిలేయటం. ఎందుకు? ఏదైతే కర్మఫల త్యాగ, కర్మలు చేస్తూ ఉంటాను కానీ అది అవతలోడికి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను చెయ్యవలసిందే చేస్తాను. ఎందుకు? అహంకార రహితంగా, మమతారహితంగా, మిత్రత్వంతో, కరుణతో, సర్వభూతాల పట్ల ద్వేషరహితంగా ఉండమన్నాడు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని అలా ఉండాలి. అందుకే ఏం చేస్తావు? ఇవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ సమభావంతో తీసుకున్నప్పుడు క్షమి అంటే క్షమాగుణం కూడా ఉంటుంది. నీకు ఇవన్నీ అర్థమైనాయి కాబట్టి నువ్వు ఇలా ఉంటున్నావు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా నీకు అనుగుణంగా ఎక్కడా ఉండదు. పైగా నువ్వు ఎప్పుడైతే ఈ ధర్మమైన మార్గాన్ని పట్టుకుని ఈ జ్ఞానంతో విచక్షణతో వెళ్ళినప్పుడు బొట్టెకలు 4 ఎక్కువ పడినట్టుగా అప్పుడే మనం ఏది మాట్లాడినా అడ్డదిడ్డంగా, ఎందుకంటే నీకు ఇది అర్థమైంది. నువ్వు కొన్ని చెయ్యటానికి అంగీకరించట్లేదు. ఏదైనా సరే ఓర్చుకునే ప్రయత్నం, ఎందుకంటే పరమాత్మ మహాప్రసాదం ఈ రూపంలో వీళ్ళతో ఇట్లా మాట్లాడిస్తున్నాడు, ఈ సందర్భం ఇలా వచ్చిందంటే ఏదో ఒకటి నా నుంచి దూరం చేయటానికో, ఇంకా ఈ మమత అన్నది ఎక్కడో నా దగ్గర ఉన్నట్టుంది, అది తీయటానికో ఇట్లాంటివి చేస్తున్నాడన్న సత్యాన్ని గ్రహించే ప్రయత్నం నేను చేస్తాను. అందుకు నేను చేస్తాను, క్షమించేస్తాను. క్షమించేస్తాము అంటే అర్థం వాళ్ళని నెత్తెక్కించుకోమని కాదు. ఎందుకంటే ఇక్కడ మమత రహితంగా ఉండాలి, అహంకార రహితంగా ఉండాలి. పైగా సుఖం వచ్చి అంటే వాళ్ళు పొగిడినా తిట్టినా ఒకేలా తీసుకుంటున్నావు, వాళ్ళని నెత్తెక్కించుకోవట్లేదు, అలా అని నువ్వు విసిరేయట్లేదు. నా జీవితంలో జరిగేవి, నా సంపర్కంలో వచ్చేయని పరమాత్మ యొక్క మహాప్రసాదం, నా సంపర్కం నుంచి దూరంగా వెళ్ళిపోయినా అది కూడా మహాప్రసాదంగా భావించగలిగే స్థితి రావాలి. ఈ లక్షణాలన్నీ అప్పుడు నీకు భగవత్ప్రాప్తి అన్నది జ్ఞానయుక్తంగా భక్తియుక్తంగా వృద్ధి పొందేలాగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉండవలసింది. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఏ ప్రాణి ఎందైనా సరే ద్వేషభావం లేకుండా సర్వ ప్రాణుల పట్ల కూడా స్నేహభావంతో, కరుణతో, దయతో ఉండాలి. ఇవన్నీ ఉండి మమత అహంకారాలు లేకుండా ఉండాలి. మనకి లభించే సుఖాలు కానీ దుఃఖాలు కానీ సమభావనతో తీసుకోవాలి. దేనికి పొంగిపోకూడదు, దేనికి కృంగిపోకూడదు. అలాగే క్షమాగుణము ఎక్కువగా ఉండాలి. క్షమాగుణం అంటే ఎవరు ఎట్లా వ్యవహరించినా వాళ్ళు క్షమించేయటం. ఎందుకు? సర్వభూతాల పట్ల నీకు ద్వేషం లేదు కాబట్టి, స్నేహభావం ఉంది, కరుణ దయ చూపిస్తున్నావు కాబట్టి, పైగా మమత అహంకారం లేదు కాబట్టి. ముఖ్యంగా ఇక్కడ ద్వేషం ఉన్నది ఎందుకు అంటే, మనకి తెలియకుండానే ఒకటి ఇంకోటి, ఎలా అయితే మనకి అరిషడ్ వర్గాల్లో కోరిక వస్తుంది, కామక్రోధ అంటాం. కోరిక వచ్చాక ఆ కోరిక దానికి తగ్గట్టుగా జరగకపోతే మళ్ళీ కోపం వస్తుంది. అంటే ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి అంటే నిన్ను మళ్ళీ ద్వేషానికి, అలాగే చెయ్యరాని పనులు చెయ్యటానికి కూడా నువ్వు మక్కువ చూపేలాగా తీసుకువెళ్ళిపోతాయి.
సహజంగానే ద్వేషం వస్తుంది. అందుకని సమస్త భూతాల పట్ల నువ్వు ఎప్పుడైతే ద్వేషరహితంగా ఉంటావో, ఈ ద్వేషం లేని కారణంగా స్నేహమే ఉంటుంది, కరుణ ఉంటుంది. ద్వేషం ఉంటే ఇవి ఉండవు. అది తొలగిపోతే ఇవి వస్తాయి. అందుకే సిద్ధపురుషులందరూ కూడా సమభావనలోనే ఎప్పుడూ ఉంటారు. పైగా వాళ్ళలో విశేషంగా అందుకే మైత్రి, కరుణ కూడా ఎక్కువగా ఉంటుంది. భక్తి మార్గం అంటే ఆ సాధకుడు ప్రారంభంలో ఈ విశేషంగా స్నేహ, దయ అన్నది కలుగుతూ ఉంటే, అలాగే సిద్ధి పొందే అవస్థకి స్వభావం మనకి అది కాకపోయినా క్రమేణా క్రమేణా సహజంగా కొన్ని అలవర్చుకుంటాము. చెయ్యగా చెయ్యగా అపారమైన దయా, ప్రేమ, సద్గుణాలన్నీ కూడా మనకి సిద్ధికి మీకు మూలమవుతూ ఉంటాయి. ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. ముందుగా కొని తెచ్చి పెట్టుకున్నట్టుగా అవి కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటావు. చెయ్యగా చెయ్యగా నాలో మాలిన్యాలు పోయిన కారణంగా, నాలో వికారాలు తొలగిపోయిన కారణంగా ఇవి సహజ లక్షణాలుగా అయిపోతూ ఉంటాయి. ఆ భగవతత్వం ఎప్పుడైతే క్రమేణా తెలుస్తుందో ఆ భక్తుడికి ఏమవుతుంది? సర్వత్రా సమభావనే ఉంటుంది అన్ని వేళలా. ఈ సమభావన అని నీతులన్నీ మనం సాధారణంగా ఎప్పుడు చెప్తామంటే, నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నీతులు చెప్తాను. నాకేదన్నా జరిగినప్పుడు నేను అడ్డదిడ్డంగా వ్యవహరించేస్తూ ఉంటాను. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు ఆ అలజడి అంత తీవ్రంగా ఉంటుంది. కానీ సర్వత్రా ఏ అవస్థలో ఉన్నా సరే, మనకి ఎటువంటి ఏర్పడినా సరే సందర్భాలు సమభావనలోనే ఉండాలి. అందుకే ఎవరి యందు ఈ సమభావనలో ఉన్నవాడికి మమకారం కానీ, అహంకారం కానీ ఉండవు. ఎందుకంటే నేను ఆశించట్లేదు. ఆశిస్తే ఏమొస్తుంది? ఈ అహంకారమో, మమకారమో ఏదో ఒకటి వచ్చేస్తుంది. సమస్త భూతముల పట్ల నాకు ప్రేమ, దయ ఉంటుంది. ద్వేషం ఉండట్లేదు. పైగా నాకు దీనికి ముందు చెప్పినట్టుగా కర్మ ఫలత్యాగ అని చెప్పాడు. అది నీవు చేసినప్పుడు ఏమవుతుంది అంటే సాధకుడికి ఈ దయ, ప్రేమ ఉంటాయి. అహంకార, మమత అన్నది పూర్తిగా తొలగిపోతాయి. ఇది ఉంటే అది ఉంటే ఎలా అయితే భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు. సమభావనతో అని అనుకోవటం చాలా సులభం, కానీ సమభావ స్థితిలో ఎల్లవేళలా ఉండటం అన్నది అంత సులభం కాదు. సుఖం తీసుకున్నట్టుగా దుఃఖం తీసుకోలేను. నాకే ఎందుకు వచ్చిందంట, సుఖం నాకు ఇచ్చినప్పుడు నాకే ఎందుకు ఇచ్చావని మాత్రం నేను అడగను. పైగా నాకున్న సుఖాలేమో అపారంగా ఉంటాయి, దుఃఖం ఏదో కొంచెం వచ్చి ఉంటుంది ఒకానొక సందర్భంలో. ఈ దుఃఖం నాకు పెనుభూతంలా కనిపిస్తుంది, ఈ సుఖాలన్నవి నేను విస్మరిస్తాను. నాకే ఎందుకు ఇచ్చావు, నాకే ఎందుకు ఇచ్చావు అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. అలాగే హర్ష శోకాలు ఇవన్నీ కూడా నీకు మళ్ళీ వికారాలు తీసుకొస్తాయి. ఆ వికారాలు ఉత్పత్తికి కారణం ఇవి. అందుకే అజ్ఞాని వీటిలో ముడిపడిపోతూ ఉంటాడు. అందుకుని ఏమవుతుంది? బంధనాల్లో చిక్కిపోతూ ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు, ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు, భగవతత్వాన్ని బాగా తెలిసిన భక్తుడు ఏం చేస్తాడు? భక్తిలో లీనమైపోతాడు కాబట్టి సమభావంతో తీసుకుంటాడు. ఈ సంసారం అన్న భవసాగరంలో అన్నీ వచ్చిపోయేవే, కానీ ఏదీ శాశ్వతం కాదు. ఏదైనప్పటికీ కూడా నేను పరమాత్మ అన్న నావని ఎప్పుడైతే నేను ఆధారం చేసుకున్నానో ఇవి నేను దాటగలను. ఆసక్తి పరమాత్మ యందుండి ఈ లౌకికమైన సుఖాలు కానీ, దుఃఖాలు ఇవన్నీ నశించిపోయాయి. ఇవి శాశ్వతం కాదు. పైగా ఇవి శాశ్వతం కాదన్నట్టు చాలా తేలిగ్గా ఉంటుంది అనుకోవటం, కానీ నిజ జీవితంలో అది అలా జరగచ్చా? ఇప్పుడు నాకు రెంట్ కట్టాలి, డబ్బులు లేవు కాబట్టి ఇది శాశ్వతం కాదంటే రెంట్ తీసుకునేవాడు అడుగుతాడు, రోజు అడుగుతాడు, ఇంటికి వచ్చి గోల గోల చేస్తాడు, ఆయన ఆగుతాడేంటి? ఇది శాశ్వతం కాదు కాబట్టి మీరు ఇవ్వక్కర్లేదు అంటాడా? అనడు. కానీ అందుకే ఇక్కడ ఏం చెప్పారు? కర్మలు చేస్తూ ఉండమన్నాడు, కానీ అన్నీ వదిలేసి ఎక్కడికి పారిపోమని చెప్పలేదు. ద్వేషం పెంచుకోకు, నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి, మైత్రితోనే ఉండు. సర్వభూతాల పట్ల, అంటే నీ పట్ల శత్రువుగా వ్యవహరించినా సరే, నిన్ను బాధిస్తున్నా సరే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకు. అలా అని చెప్పి వెళ్ళి రోజు తిట్టించుకోమని కాదు చెప్పేది. ఇక్కడ సూక్ష్మాతి సూక్ష్మంగా ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోకుండా, కొన్ని నిజంగా మనకి వాటి సాన్నిధ్యం వల్ల మనం వృద్ధి చెందుతామంటే వాటికి దగ్గరగా మనకి అనుకూలంగా పెడతాడు. అవి కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటే వాటికి మనం దూరంగా ఉండటం వాటికి మనకి ఇద్దరికీ మంచిది. ఎందుకు? పురోగతి లేని కారణంగా. ఇప్పుడు చిన్నపిల్లలకి, నెలల పిల్లలకి ఏం చేస్తామంటే ఆ సీరియల్స్ లాంటివి పెడతాం, మెత్తగా ఉంటాయి, వేడినీళ్ళు కలిపేసి పెడుతూ ఉంటాం. ఇదేదో బాగుందని, కానీ వాడికి 11 ఏళ్ళు వచ్చినా 12 ఏళ్ళు వచ్చినా అదే పెడతానా? లేదు కదా. అది ఎప్పుడూ ఒక సంవత్సరం, సంవత్సరంన్నర వరకే. తర్వాత కాస్త కాస్తగా అన్నాన్ని పెడుతూ ఇట్లాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు ఎలా చేస్తూ ఉన్నామో, భక్తిలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కే ఆ క్రమంలో మొదటిసారిగా ఏదన్నా కొత్తగా చేసినప్పుడు కష్టం అనిపిస్తూ ఉంటుంది.
క్రమేణా క్రమేణా ఎలా అయితే వృద్ధి సిద్ధి వస్తూ ఉంటాయో, అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది. అలాగే దేని మీద ద్వేషం పెట్టుకోకు. మన జీవితంలో జరిగేవన్నీ కూడా దేనికైనా సరే ఒక కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఆ అవగాహనతో భక్తుడు అన్నది ఏంటి అంటే, భక్తి ఎప్పుడు అంటే నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. అందుకే ఇక్కడ విశేషంగా లక్షణాలు చెప్పారు. ద్వేషం ఉండకూడదు దేని పట్ల. స్నేహమే ఉండాలి, దయ ఉండాలి, పైగా మమత ఉండకూడదు. స్నేహం ఉంది, కరుణ ఉంది, దయ చూపిస్తున్నావు అంటే నాకు తెలియకుండా మమత వచ్చేస్తుంది. ఇవి చేస్తూ అవి రాకుండా కూడా చూసుకోవాలి. అంటే దేనికి అతిగా వెళ్ళకూడదు. అలా నువ్వు ఎప్పుడూ ఉండాలి. చంచలత్వానికి లోబడకుండా ఉండాలి. స్థిరత్వంతో ఉండాలి. అప్పుడే నువ్వు సమగా దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ తీసుకోగలవు. ఇవందుకే ద్వంద్వాలు అంటారు. ద్వంద్వాతీత స్థితిలో నువ్వు ఉండాలి. ద్వంద్వాలన్నవి అందుకే ఇక్కడ అన్ని జయము అపజయం అంటే మనకి అన్ని అనుకూలంగా ఉండి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయాలు వస్తున్నప్పుడు తెలియకుండా మళ్ళీ అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అహంకారం ఉండకూడదు అని మళ్ళీ విశేషంగా చెప్పటం. లాభాలు వస్తున్నప్పుడు కూడా మనకి తెలియకుండానే విర్రవీగుతూ ఉంటాం, ఎట్లా అన్నా చేసేయచ్చు అనుకుంటాం. కానీ నష్టాన్ని అలా తీసుకోలేము. ఒక్కసారిగా నిజంగా లాభం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చేమో, నష్టం ఒక్క రోజులో వస్తుంది. పాపం రొయ్యల చెరువులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అది పాపం ఎప్పుడు ఎవరికి లాభం వస్తుందో దానికి ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కసారిగా 10 సంవత్సరాల నుంచి నష్టపోయిందంతా ఒక్కసారి వచ్చేయచ్చు. ఈ ఒక్కసారి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన లాభాన్ని కూడా మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోవచ్చు. ఏదన్నా జరగచ్చు. అలాగే ఆనందం కానీ, బాధ కానీ, రాగ, ద్వేష. ద్వేషం ఉండకూడదు అంటే అర్థం ఏంటి అంటే రాగం ఉండకూడదు. రాగం ఉందంటే ద్వేషం వచ్చేస్తుంది. ద్వేషం ఉందంటే కూడా మళ్ళీ ఎక్కడొకక్కడ రాగం ఉంది. ఇవేవి ఉండని స్థితిలో ఎల్లవేళలా ఉండాలి. ఆ పరమాత్మని అందుకే నవవిధ భక్తి అంటారు. ఆ భక్తిలో పరిపక్వత ఏదన్నా పట్టుకో. అర్చన చేస్తున్నావో, నివేదన చేస్తున్నావో, కీర్తనలు చేస్తున్నావో, దాస్యం సేవ చేసుకుంటున్నావు, పాదసేవ చేసుకుంటున్నావో, నమస్కారాలు చేస్తున్నావు, శ్రవణాలు చేస్తున్నావో, లేకపోతే స్నేహంగా ఏదైనా చేస్తున్నావో, స్మరణ చేస్తున్నావో, ఏది చేసినా సరే భక్తి శ్రద్ధతో చెయ్య. భక్తి అన్నది అనన్యంగా ఉండాలి. పడుకున్నా, లేచిన్నా, కూర్చున్నా, ఏది చేస్తున్నా సరే నేను కర్మలన్నీ చేస్తూ కూడా ఫలితాల పట్ల ఆసక్తి రహితంగా ఉంటేనే. ఈ పైగా ఆ రహితంగా ఉండాలంటే ఇలా అన్నిటి పట్ల ఈ భావన ఉంటేనే కానీ అది నాకు సులభం కాదు. మన అంతఃకరణ అన్నది ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటేనే జ్ఞానం వైపుగా పయనం మొదలుపెట్టి సర్వదా ఎల్లవేళలా ఎప్పుడైనా సరే రోగం రావచ్చు, ఏదన్నా రావచ్చు, శరీరానికి అనారోగ్యం ఉంటుంది. బాధ లేకుండా ఎవ్వరూ ఉండరు. బాధ ఉంటుంది, సుఖం వస్తుంది, కానీ అన్నీ వచ్చిపోయేవే. ఏదైనా మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు వచ్చిపోయేవే. సంయోగం, వియోగం అంటే బాగా నచ్చింది నాకు దూరం అయిపోవచ్చు. అసలు నచ్చనిది ఎప్పుడు నా పక్కనే ఉండొచ్చు. ఏరి కోరి నా ప్రాణానికే అంటగట్టాడు పరమాత్మ అన్న భావన కూడా వస్తుంది. కానీ సమంగా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఉద్ధరింపబడటానికి ఇది నాకు అవసరమని నాకు అర్థం కాకపోయినా నాకు అర్థం అవ్వటానికి ఇంకొక రూపంలో నాకు ఇది పక్కనే పెట్టి ఏదో బోధిస్తున్నాడు, అది తెలుసుకునే ప్రయత్నం, అది గ్రహించే ప్రయత్నం నేను చేస్తాను. తద్మాదిరి పరమాత్మ చూసుకుంటాడన్న విశ్వాసం ఉండాలి. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 13 శ్లోక సంపూర్ణం.